ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రస్తుతం మనతో చంద్రయాన్ గుట్ట నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. బీఆర్ఎస్ నుంచి అతనే సీతారాం రెడ్డి, తర్వాత వారి సతీమణి శోభా గారు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నారు ఏంటి అని. ఆల్రెడీ సీతారాం రెడ్డి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పెరాలసిస్ కూడా అటాక్ అయింది. సో అసలు ఎలా అతని ఉద్యమం ఈ ప్రయాణం అంతా ఎలా సాగిందో అతను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారండి? 24 ఇయర్స్ అండి. మొత్తం 2001లో స్టార్ట్ అయింది, మాది 2014లో తెలంగాణ వచ్చింది. సో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి మీరు ఫ్రెండ్ అని చెప్పేసి విన్నాము. అన్న మీరు ఒక అన్నలా భావించారు. అంటే మీకు ఏ రకంగా సపోర్ట్ ఇచ్చారండి? అంటే 2014 వరకు అంత ఉద్యమంగా ఉండేది కదా, ఇంకా సహకరించేది ఏముంటుంది. మనం పోలీస్ స్టేషన్ పోడు, జైలు పోడు, అటు ఇటు తిరుగుడు ఉంటుంది అంతే. మీకు అంటే ఎలా అండి ఉద్యమం టైంలో మిమ్మల్ని దెబ్బలు కానీ లాఠీ చార్జ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? పోలీస్ స్టేషన్ పోతే అన్నీ వెళ్తాయి, అన్ని పోలీస్ స్టేషన్ మన పేరు ఉంటుంది. కేసులు ఎన్ని కేసులు ఉన్నాయండి? 160 కేసులు ఉన్నాయి. 160 కేసులు. 160 కేసులు మీరు ఎలా ఫేస్ చేశారు? రాత్రి ఇప్పుడు పండుకున్నాడు, పొద్దుగాలు లేచి వెళ్ళిపోదు, ఇళ్ళల్లో ఉండకపోతే బయట ఉంటుంది. కానీ మీరు ఓన్లీ అంటే ఎమ్మెల్యేగా మీరు ఎన్నిసార్లు ఓడిపోతున్నాయి మనకు తెలుసు. ఓల్డ్ సిటీ అనేది ఎంఐఎంకి కంచుకోట లాంటిది. అయినా ఒక అంటే ఇక్కడ నుంచి గెలవరు అని చాలా మందికి తెలిసినా మీరు బీఆర్ఎస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణం ఏంటండి? టీఆర్ఎస్ నుంచి 2 సార్లు, బీఆర్ఎస్ నుంచి ఒకసారి మార్పిడింది, అట్లయింది 3 సార్లు మొత్తం. అంటే మీరు గెలవరని తెలిసి కూడా అంటే ఇక్కడ ఎక్కువ ఎంఐఎంకే ఎక్కువగా ఇక్కడ స్కోప్ ఉంటుంది కాబట్టి అయినా రీజన్ ఏమై ఉండొచ్చు? గెలవరు అంటే మనం తెలంగాణ వాదం కూడా వినిపించాలి కదా. ఇక్కడ ఒక ఏడగలవదు గెలుస్తాము గెలుస్తాము అని ఉంటుంటుంది, అంతటా నిలబెట్టింది సార్. ఇక్కడ వాదం ఎప్పుడు వాదం వినిపించాలని చెప్పారు. శోభ గారు మీరు చెప్పండి. కానీ ఇప్పుడు సీతారాం రెడ్డి గారి ఆరోగ్యం బాగలేదు, తను సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. ఇవన్నీ మీకు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీకు ఏమనిపించింది? అంటే ఉద్యమం వల్ల మీరు ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా లాస్ అయినట్టుగా అనిపించిందండి? లాస్ అంటే ఏం లేదు, ఇంకా మాకు కేసీఆర్ అన్నీ కూడా హెల్ప్ చేశారు. తను హెల్త్ బాగాలేకున్నా కూడా హాస్పిటల్ ఉన్నాడు, అన్నీ హెల్త్ బాగా చేశాడు. అయినా కానీ మాకు మళ్ళీ 3వ టికెట్ ఇచ్చారు. కొంచెం తను ఎమోషన్ అవుతుంటాడు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మాటలు చెప్పారనుకో ఎమోషనల్ అవుతుంటుంటారు. ఎందుకండి ఇలా ఇంత ఎమోషనల్ అవుతుంది? తన పార్టీ అంటే ప్రేమ అభిమానం ఆయనకు. ఆయన హాస్పిటల్ ఉన్నా కూడా సరే న్యూస్ పెట్టినాం అనుకో వాళ్ళకి అనిపిస్తే చాలు ఏడవడమే. ఇబ్బంది పెడదాం కాదు, ఆయన కానీ మాకు కేటీఆర్ కానీ కేసీఆర్ చాలా హెల్ప్ చేశారు. అంటే మీకు ఆ ఉద్యమం సమయంలో అన్నీ గుర్తొస్తున్నాయా? ఎలా అండి? అంటే ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి, కాకపోతే మీ ఇంత సుదీర్ఘ ప్రయాణం కదా, మీకు ఒక వృత్తి లాంటిది కానీ ఇంకా ఏమైనా నామినేటెడ్ పోస్టులు కానీ ఇలాంటివి ఏమి నామినేటెడ్ వస్తుండే? ఓల్డ్ సిటీ కదా, ఇక్కడ ఎవరు ఉన్నట్టు ఇక్కడ ఇయ్యలే. ఇక్కడ అంత సీట్లు తెచ్చు, కొంతమంది దొరికిలే. నాకు 3 సార్లు టికెట్ ఇచ్చు, నామినేట్ ఇయ్యలేదు అని ఇస్తా పోతుంటారు. అంటే ఇది ఎలాగో గెలవని సెగ్మెంట్ కాబట్టి ఇచ్చినారు, కానీ మీకు మీరు చేసిన శ్రమకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ అలాంటివి వచ్చుంటే మీకు ఇంత బాధ కలిగి ఉండేది కాదేమో కదా? అది మాత్రం కరెక్ట్. కొంచెం ఏదో ఒక ఇప్పుడు 22 ఇయర్స్ 24 ఇయర్స్ అందులో ఉన్నాడు కదా, కనీసం ఏదైనా ఒక పోస్ట్ ఇస్తుంటే కొంచెం హ్యాపీనెస్ ఉంటుండే తనకు కూడా. కాకపోతే ఇప్పటికి కూడా హ్యాపీనే, ఎందుకంటే రామ్ రెడ్డి అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. కేసీఆర్ రామన్న అని ఉంటాడు, కేటీఆర్ కూడా. పార్టీలో ప్రతి ఒక్కరికి వచ్చి రామన్న రామన్న రామరెడ్డి అంటే ఓల్డ్ సిటీ రామరెడ్డి. అంటే చాలా గాథలు ఉంటాయి. ఉద్యమం అంటే ఊరికే మనకేం తెలంగాణ సిద్ధించలేదు, దీని వెనక ఎంతో మంది పోరాట యోధులు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు.
అంటే మీరు ఎలా అండి, అంటే ఎలా మీరు ఫ్యామిలీకి ఏమైనా టైం ఇచ్చేవాళ్ళ? చిన్న నాకు అప్పుడు ఎంత 93లో 92లో మ్యారేజ్, 93లో పాప పుట్టింది. ఇక 22న 20 అప్పటి నుండి పార్టీలని అసలు తిరుగుడు. ఇంకా తను పోతే నైట్ ఏదో రాత్రి వస్తున్నాడు, ఇక్కడ వారం రోజులు 10 రోజులు ఎక్కడ కేసీఆర్ గారు ఎక్కడ పోతాడు, ఢిల్లీ అంటే ఢిల్లీ, ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాడు. పాపను వదిలిపెట్టేసి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. కానీ ఎవరైతే కొసరుగా అసలు ఎవరైతే ఉద్యమంలో కంప్లీట్గా లేరు, ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించిన వాళ్ళని కూడా పార్టీ పెద్ద స్థానంలో ఉంచింది అని చాలా మంది అంటున్నారు విమర్శకులు. మీకు అలా అనిపించిందండి ఎక్కడైనా? పార్టీ ఎవరిని ఎక్కడ పెట్టాలి అంటే వాళ్ళకి తెలుసుంటుంది, పెద్ద కమాండ్ ఉంటుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చేదాకా ఒకరిని, గవర్నమెంట్ వచ్చినాక ఇంకొకరిని అట్లా వాళ్ళకి తెలుసు కదా పెద్దవాళ్ళు. మీకు అంటే చాలా కార్యక్రమాలు జరిగాయి తెలంగాణ ఉద్యమంలో, వంట వార్పు కానీ, రైలు రోకో, ఇలాంటి సాగర్ హారం, మిలియన్ మార్చ్, ఇలాంటివి చాలా అయ్యాయి. మీరు ఎందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి? పెద్ద బుక్ ఉందమ్మా, మీకు నూడిల్స్ చూసి రామ్ రెడ్డి అని కొడితే మొత్తం వచ్చేస్తుంది. అందులో మొత్తం ఏది ఉంటే A to Z మొత్తం అన్నిట్లోకి వెళ్ళిపోయిండు. రైలు రోకో, వంట వార్పు, ఎక్కడంటే అక్కడ, ఢిల్లీకి ఇట్లా 160 కేసులు అన్నారు. మీకు ఏమాత్రం భయం రాలేదా అండి? తెలంగాణ వస్తుందా అంటే ఫ్యామిలీకి కూడా థ్రెట్స్ ఉంటాయి కదా అన్ని కేసులు. అంతవరకు అయితే మాకేం రాలేదు. అంటే మీ ఆవేదన చూస్తే మాకు అర్థమవుతుంది, మీరు ఎంతో చాలా స్ట్రగుల్ అయితేనే ఆ కన్నీరు అనేవి బయటికి వస్తాయి. సామాన్యంగా ఒక మగవాళ్ళు అంతగా ఏడవలేరు, వాళ్ళు ఎంతో దాగి. ఏంటంటే ఈ 1 year నుండి హెల్త్ ఇష్యూస్ అయినా కానీ కొంచెం డల్ అయిపోయిండ్రు. మీకు ఇంత హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కదండి, ఎవరైనా పరామర్శించడానికి వచ్చారు? కేటీఆర్ గారు కొంచెం లేకుండే, కాకపోతే ఫోన్ నాకు ఇట్లా ఇమీడియట్లీ తను ఇట్లా ఇమీడియట్లీ ఇట్లా అయిందని తెలియగానే సెకండ్ డేనే నాకు కాల్ చేసాడు కేటీఆర్ గారు. టెన్షన్ పడద్దమ్మా, నేను డాక్టర్తో మాట్లాడాను, ఇట్లా ఏ హాస్పిటల్ చెప్తే నేను ఏం లేదు సార్ ఇక్కడ అక్బరుద్దీన్, ఓకే నేను మాట్లాడతా అని చెప్పేసి తనకు కాల్ చేసిండు. ఇమీడియట్లీ వచ్చిండు కూడా అక్బరుద్దీన్. ఫైనాన్షియల్ హెల్ప్ ఏమైనా చేశారా అండి? ఒకటి సీఎం ఉంటుంది, అది 7 lakhs ఒకటి ఇచ్చాడు. మనకి ఎంత అమౌంట్ అయితే అంతే, 7 అయింది నాకు అక్కడ. ఫస్ట్ మేము కట్టుకున్నాము, ఇంకా అది రాలేదు, అది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. అది ఉద్యమంలో మీకు అంటే చాలా ఇంకా నాకు లైఫ్ అయిపోతుంది, ఇది నా ఎండింగ్ సిచ్యువేషన్ అనే ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా మీరు ఫేస్ చేశారా? అంటే పోలీసులు బాగా కొట్టడం కానీ, అంటే ఇలాంటి థ్రెటనింగ్స్ కానీ అలాంటివి? మ్యాక్సిమంగా కుట్టకపోతుండే, చాలా బెదిరిస్తుండే, ఎన్కౌంటర్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే. కుట్టకుండా ఇవన్నీ ఎటువంటి బలాలు పడుతుంది, ఇంటికోటి చేస్తా, ఎక్కడ పోతావు, ఎవరు ఉంటావు. నేను అది కరీంనగర్ డిస్ట్రిక్ట్, నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ ఎట్లా ఉంటారా అంటే వీళ్ళు ఉంటారా, నక్సలైట్ ఉంటారా, అది అని అట్లా భయపడుతుంది మనకు. అవన్నీ భయం మనం తీసుకుంటున్నాం, తెలంగాణ వస్తుందని మనం అనుకుంటున్నాం. ఉద్యమంలో తిరిగిన వాళ్ళని భయపెట్టాలంటే నక్సలైట్ ముద్ర వేయాలి అన్నట్టుగా. ఆ టైంలో మీకు ఏమనిపించేది మేడం? అంటే ఇలా ఈమెకు ఇవన్నీ చెప్పకపోతున్నాయి, నాకేం చెప్పకపోతుండే. ఖాళీ ఉంటే ఏంటంటే ఎక్కడ ఉన్నారు అంటే పోలీస్ స్టేషన్లో ఉన్నా అని చెప్తుండే. 2 days ఒట్టి ఉంచుకోగలుగుతున్నాను. నాకు ఇక్కడ లోకల్ అయితేనే మన దగ్గర వీళ్ళు ఫ్రెండ్లీగా ఉంటుండే పోలీసులు. ఎందుకు కానీ ఏదన్నా కూడా వీళ్ళు వచ్చిండ్రు అనుకో, ఇప్పుడు ఈ రోజు రేపు ఏదైనా ధర్నాలు ఉన్నాయి అనుకో, బిఫోరే వస్తుండే. ఈయన ఎందుకు దొరకకుండా ఒట్టి నార్మల్ ఎందుకు వెళ్ళిపోతుంటావు, నార్మల్ వచ్చేసి ఉండు, ఎందుకు టెన్షన్లో అంటుండే. కానీ ఇక్కడ ఇక కొంచెం దూరము, వేరే సంతోషం అట్లయితే మనకి ఏం చెప్పకపోతుండే. ఈయన నాకు ఏంటంటే వెళ్ళిపోతుంటాడు కదా, కేసీఆర్ ఎంబడి అట్లా వెళ్ళిపోతుంటారు కదా, అట్లా ఒక 2-3 days అయిందనుకో, ఎవరన్నా వెళ్తే ఇట్లా చెప్తే పోలీస్ స్టేషన్లో ఉన్నా అని చెప్తుండే. అసలు మనకు తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీద వచ్చింది. కానీ అసలు ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయా? మీరు ఉద్యమంలో చాలా రిగరస్గా పాల్గొన్నారు కాబట్టి మీకు అనిపిస్తుంది కదా, మేము ఇంత కష్టపడి ఉద్యమంలో పాల్గొన్నాము, ఇవి సక్సెస్ అయినా ఇవి కాలేదని అనిపిస్తాయి కదండి. కేసీఆర్ ఒక మనిషి, ఒక ఉద్యమకారుడు, ఒక 100 మంది, 1000 మంది, లక్షల మంది ఉద్యమాలు చేసే వాళ్ళకి అందరూ చేయరాదు. ఆయన కూడా గవర్నమెంట్ అది ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకోసం ఆయన కొంతమంది ఇప్పుడు పేర్లు చెప్పవచ్చు, మొత్తం మంది బాల్కా సుమన్ చేసి వాళ్ళు వీళ్ళంతా ఒక 50, 100, 200 మంది మంచి అకామిడేషన్ అయ్యారు. తర్వాత అందరినీ చేయాలంటే కొంచెం పోస్ట్ ఇచ్చి కొన్నిసార్లు ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళకి ఇచ్చేది, అవి అప్పుడు మాకు కోపం వచ్చేది.
కొత్తప్పుడు అనిల్ కుమార్ చెల్లెమ్మ ఆడు ఎవరో లండన్లో ఉన్నోడు తీసుకొచ్చి పోస్ట్ ఇచ్చారు. అదొక్కటి కోపం వస్తుంది మాకు. కానీ లాస్ట్కు ఈ ఒక్కసారి గెలిస్తే సార్ మందరికి చేస్తుండే అని మా అనిపిస్తుంది. ఇప్పుడు పేర్లు చెప్పొద్దు కానీ తన తర్వాత ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తనకన్నా వెనుకొచ్చిన వాళ్ళే అందరూ. ఈయన తీసుకొచ్చి పరిచయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈటల తనే పరిచయం చేసిండు, చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే చిన్నగా ఉండే అంటే ఆయన పర్సెంట్ చిన్నగా ఉండే అందరు నూకేస్తుండే. రామన్న నాకు ఇట్లా ఇట్లా అంటే కనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈటెల రాజేందర్ ఇలాంటి వాళ్ళని మేము పరిచయం చేశామని చెప్పేసి, వాళ్ళకి ఎక్కువ ఘనత, వాళ్ళకి చాలా మంచి సత్కారాలు లభించాయి పార్టీ నుంచి. కానీ పరిచయం చేసిన మీరే వెనకబడిపోయారు. మీరు ఎప్పుడు ఇంకా వద్దు పార్టీ వద్దు అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారండి? ఇప్పుడు పార్టీ ప్రజెంట్ మనం పార్టీలో లేకున్నా కూడా ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఎంతో మంది చెప్పారు కాంగ్రెస్కి రమ్మని. నేను పార్టీనే నమ్ముకున్న, పార్టీనే మోసం చేయొద్దు మన మీద. మనకు తిండి పెట్టిండు, మనకు కేసీఆర్ తిండి పెట్టిండు. మేము ఈ పొజిషన్లో చిన్నదే, అంత మిడిల్ ఫ్యామిలీ మాది, హై ఫ్యామిలీ అయితే కాదు. అదని తిండి అయితే తిన్నాం మేము. ఇప్పుడు బ్రతుకుతున్నామంటే ఆయనదే. మరి అట్లాంటి మర్చిపోవద్దు కదా మనం ఇంకా. అవును, చంద్రయాన్ గుట్ట నుంచి కాకుండా మరి వేరే కాన్స్టిట్యుయెన్సీ నుంచి మీకు ఇచ్చుంటే బాగుండేదని అనిపించిందా? అంటే ఉండే అక్కడ హరీష్ రావు ఉండే, అక్కడ నా కాన్స్టిట్యూన్సీ హరీష్ రావు అంత వాళ్ళే ఉండే. వాళ్ళ నుంచి మనకి ఎట్టిస్తారు చెప్పండి. అంటే మీరు ఇంత కష్టపడ్డారు కదా కొన్నిసార్లు. సుల్తాన్ అదేంది మన బెజ్జంకి అవన్నీ మాకు వస్తుండే. అయితే ఆడ హరీష్ రావు ఉండే. హరీష్ రావు పోయి సిద్దిపేట ఉంటాడు. ఆడ దేశ సినిమాలే ఉండే, సినిమాలకి ఇచ్చారు. అట్లా ఎప్పుడైనా ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారిని ఎప్పుడైనా మీట్ అయ్యారా? ఆయన చనిపోయినప్పుడు మీకు ఏమన్నా? లేదమ్మా, ఇక్కడ నేను అరెస్ట్ అయినా ట్రైన్ రూపంగా. అయితే గద్దర్ గారు వచ్చారు. ఆయన వచ్చి ఇప్పించింది మమ్మల్ని. గద్దర్ గారిని కలిసారు. ఎలా అంటే పాటలతో మీరు స్ఫూర్తి పొందేవాళ్ళ? ఒక పాట వాడిండు అంతే. దాని నుంచి వెళ్ళిపోయినాం. రాగానే ప్రొఫెసర్ ఇచ్చేసింది. అది జయశంకర్ గారిని, ప్రొఫెసర్ గారిని నేను డైలీగా కేసీఆర్ చెప్తుండే, మీరు ఏం కారు ఉందని అంటే అంబాసిడర్ ఉందన్నా. ఆ అంబాసిడర్ పెట్టుకుని ఇది ఫోటో షూ వాయిస్ రికార్డు ఉండేది రామంతపూర్, ఆడ తీసుకుపోతుంటే రోజు అక్కడ దూరదర్శన్ దగ్గర తీసుకెళ్ళారు. లోపల బయట కూర్చో. 2011లో ఆయన చనిపోయారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే రోజు మీతో తిరుగుతున్న వ్యక్తి ఒక క్యాన్సర్తో, జీర్ణాశయ క్యాన్సర్తో మరణించారు. మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? అట్లా చాలా మంది చచ్చిపోతున్నాం, కానీ ఆయన వ్యవస్థాపకుడు మొత్తం దీనికి సబ్జెక్ట్ మొత్తానికి ఆయన తీసుకొచ్చి కేసీఆర్కి చెప్పిన ఆయననే పోయింది కదా, ఇంకెవరు అన్నట్టు అనిపించింది. ఇంకొక 3 నెలలు ఉంటే ఆయన ఆశ అంతే ఓకే అయితే 14 11 చనిపోయాడు, 14కు మనకు వచ్చింది. అమరవీరులు ఎంతో మంది చనిపోయారు. శ్రీకాంతాచారి కానీ, యాదయ్య కానీ, లేకపోతే కిష్టయ్య కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది చనిపోయారు. అప్పుడు మీకు ఎప్పుడైనా భయం పట్టిందా? ఇలా మేడం మా హస్బెండ్ కూడా ఇలా తిరుగుతున్నారు అని చెప్పేసి మీకు అనిపించిందా మేడం ఎప్పుడైనా? భయం అని ఏం లేదు, కాకపోతే డేర్ ఆయన ఉన్నారా తెలుసు, డేర్ దేనికైనా తట్టుకోరు. శ్రీకాంత్ చనిపోతే కూడా అంబులెన్స్ లో తీసుకొని వెళ్ళిండు తను. మీరు దగ్గర ఫొటోస్ కూడా అన్ని ఉన్నాయి మా దగ్గర. అది ఆ సిచ్యువేషన్ అంటే తను ఆ పెట్రోల్ పోస్తున్నారు కదా, మీకు అసలు దగ్గర నుండి చూస్తే ఏమనిపించింది? అదే ఎందుకురా అంత పెట్రోల్ కలిపి పోసుకుంటావు, ఒడ్డే పోసుకుంటే ఆయన ఇంకా పెట్రోల్ కలిపిన అది పెట్రోల్ ఎందుకు కలిపినారా అని తిట్టాం మేమంతా. ఆయన జీతలాగానే అనుకుంటే వచ్చింది. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు, మరి మీరు ఆ టైంలో అక్కడే ఉన్నారండి? లేదు, ఇక హైదరాబాద్ ఉన్నా, కరీంనగర్లో చేసాడు. ఆ నుంచి పోలీసులు పట్టుకుపోయి తీసుకెళ్లారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆమరణ నిరాహార దీక్షలు, 1 డే నిరాహార దీక్ష ఇలాంటివి ఉంటాయి? నా ఫైల్ పెద్దది, అన్నీ ఉంటాయి. ఇంత కష్టపడ్డారు కదా మీరు, ఆ టైంలో మీకు ఫుడ్ కానీ పడుకోవడం కానీ అవన్నీ ఎలా అరేంజ్ అయ్యేవి అసలు? ఫుడ్ పోలీసులు పెడతారా అమ్మా, పోలీసులు పెడతారు. ఫుడ్ ఏం పెద్ద ప్రాబ్లం కాదు. వాళ్ళు మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వాళ్ళు ఫుడ్ పెట్టాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలుసు కదా, మేము అంతా దిగుతుంటే అట్లా పెడుతున్నాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని సప్రెస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ టైంలో ఒక సీఎం లెవెల్ వాళ్ళు సప్రెస్ చేసినప్పుడు మీరు ఎలా తట్టుకోగలిగారు అసలు? మాకు ఒకటే ఆశ ఉండమ్మా, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3
గొడవ వచ్చేందుకు మన నీళ్ళు మనం తీసుకోవచ్చు, మన ఇవన్నీ మనం చేసుకోవచ్చు, ఎందుకు మన రాజ్యం మనకు కావాలని కుట్టాడు. అదే ఒకటే అర్జునుడు గుడ్డుని చూస్తాడు, పక్కకి ఒక పిట్టే గుట్టునే కొడతాడు. అది అట్లా మాకు తెలంగాణ ఒక్కటే మాదే. కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ మర్చిపోలేని మీకు ఏమైనా సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి. ఫస్ట్ 2004లో 2005 కదా కేసీఆర్ ఎమ్మెల్యే అయ్యాడు. ఫస్ట్ టైం ఆ పిల్లని లోపల తీసుకుపోయినాం. ఫస్ట్ ఎమ్మెల్యే తీసుకుపోయి లోపల ఇష్టం. మీకు అసెంబ్లీ దాకా వెళ్ళి అసెంబ్లీలో కూర్చోవాలని ఎప్పుడు అనిపించలేదు? అనిపిస్తామా? ఎవరికైనా ఉంటది కదా ఆశ. అదే, కానీ అంటే ఆశ ఇప్పుడు ఇంకా అంటే మళ్ళీ ఆ రోజు వస్తుందని అనిపిస్తుందా మీకు? ఇంకా అది రాదు మనకి, అయిపోయింది. అప్పుడు మన ఏజ్ కూడా 56 ఇప్పుడు. నేను ఇక నా రోజైతే ఉంటుంది. 56 ఎందుకండి, 70s లో ఉన్న వాళ్ళు కూడా, మోడీ గారు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. మీరు టెన్షన్ తీసుకోకుండా ఆరోగ్యం మంచిగా చూసుకుంటే చాలా ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు కదా. ఏదన్నా కేసీఆర్ ఉండదు కదమ్మా. కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ గురించి ఎంతో మంది కవులు కానీ చాలా ఇవి రాశారు. అందులో మీకు ఏమైనా నచ్చిన పాటలు కానీ లేకపోతే ధూమ్ధామ్? కాలోజీ మంచి రాస్తాడు. నాకు అక్కడ అన్ని అక్కడ యాదకుంటాయి. కాలోజీ గారు మీకు చాలా ఇష్టం. ఆయన చాలా అగ్రెసివ్ గా రాసేవాళ్ళు. సో మీకు అగ్రెసివ్ గా ప్రోగ్రామ్ కూడా చాలా పెట్టిండు కదా, ధూమ్ధామ్ ప్రోగ్రామ్ పెట్టు సురేందర్ వీళ్ళందరూ అందరు వచ్చిండ్రు కదా, ప్రోగ్రామ్ చేసిండ్రు కూడా మన చతుర్నాక దగ్గర. అవునవును. ఈ రసమయి బాలకిషన్ గారి, బాల్క సుమన్ గాని వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. వాళ్ళు చేసిన దానికి అంటే కవులకి గాయకులకి వీళ్ళకే మంచి పొజిషన్స్ దక్కాయా? మీలాగా గ్రౌండ్ లెవెల్లో ఉద్యమంలో పాల్గొన్న వారికి దక్కలేదంటారా? చాలా మంది ఉన్నారు ఇట్లా, ఒక్కడే కాదు చాలా మంది. 200 మందికి దొరికింది. తర్వాత 800 మంది రాసినట్టు చాలా మంది దొరికినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత మీకు అసలు తెలంగాణ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిండ్రా? ఒకవేళ వచ్చిన తర్వాత మీ స్పందన ఏంటి? ఆ టైంలో అసలు ఎలా అనిపించింది? పార్లమెంట్ మొత్తం దద్దరి చేసినాం అక్కడ పోయి. మా తెలంగాణ మాకు వచ్చింది సార్. ఇప్పుడు 10 years అవుతుంది తెలంగాణ వచ్చి. ఏమేం డెవలప్మెంట్స్ అయ్యాయి? ఇంకెంత డెవలప్మెంట్ జరగాల్సి ఉంది? 2 లక్షల ఉద్యోగాలు మా సార్ ఇప్పించామా, అంటే ప్రైవేట్ కానీ అన్ని మొత్తం. ఇప్పుడు 30,000 ఇచ్చినవి కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినవి కూడా మాయే. మేము ఓకే ఇష్టపోయాం, ఆయన వచ్చి ఇచ్చిన అంతే. అన్ని డిఫరెంట్ నువ్వు రాష్ట్ర పక్షాన్ని మేము చేసినాం. లాస్ట్గా వచ్చిండు ఒకటి ఉంటాయా మనం చేసినవి వాళ్ళు కొబ్బరికాయలు కొడుతుంటారు. ఒక 50 వరకు ఇవే ఉంటాయి. వాళ్ళు ఏం చేసిరని మనకు కావాలి. వాళ్ళకి ఇంకా టైం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు దారి తప్పిన తెలంగాణను ఒక దారిలో పెట్టిండు కేసీఆర్. లైట్ కానీ నీళ్ళు కానీ ఒక ఉద్యోగాలు కానీ కొంచెం కూటానికి ఉన్నాయి. నువ్వు ఏం చేసినావు? ఇప్పుడే తీసుకుపోయి నీళ్ళు తీసుకుపోయి అక్కడ అయిపోయినాయి కేంద్రానికి. అవన్నీ ఉంటాయి కదా, చేయొచ్చు కానీ అది చేయలేరు కొంతమంది. అది మైండ్ ఉండాలి. కేసీఆర్ పెద్ద మైండ్ తెలిసి ఉండాలి ఏం చేసింది కేసీఆర్ అన్నది కూడా. ఇప్పుడు మనకు 10 years ఉండి అప్పుడు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లయితే చూడాలి అంతే. చేస్తే మంచిదే, వాళ్ళు కూడా చేస్తే మంచిదే. రేవంత్ రెడ్డి అయింది అని కాదు, ఆయన కూడా చేస్తే మంచిదే. మనం తెలంగాణ 10 ఏళ్ళు కష్టపడ్డందుకు ఆయన కూడా చేస్తే మంచిదే. తెలంగాణ 2003లో మా టీఆర్ఎస్ ఉండే ఆయన. ఇక దక్కలు కొట్టుకుని అటు పోయి ఇటు పోయి మంచిగా సీఎం అయ్యాడు. కనీసం ఆయన ఇప్పుడు అవన్నీ పాతవి మర్చిపోయి అందరినీ ఒక దగ్గర చేసి చేయాలి, పనులు చేయాలి. పెరాలసిస్ అటాక్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుందండి? కరెక్ట్ 1 year అయింది. 1 year మొన్న మేడే రోజే. దీనికి కారణం ఇంతకు ముందు ఉన్న టెన్షన్స్ కానీ ప్రెజర్స్ కానీ అవన్నీ కారణమై ఉండొచ్చు అంటారు? ఉద్యమం టైంలో మనకు తెలియకుండా చాలా దెబ్బలు తగులుతాయి, మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ టెన్షన్స్ ఉన్నాయి. కాకపోతే కొంచెం పార్టీలో ఉన్న వాళ్ళ పార్టీలు అంటే తనతోటి ఉండి తనతోటి చేసిన వాళ్ళు, ఇప్పుడు మాతోటి ఉండి ఎవరు మేము కార్పొరేటర్లు ఇస్తామో ఎవరు వాళ్ళే కొంచెం టెన్షన్ పెట్టేసారు. దగ్గర వాళ్ళే కొంచెం టెన్షన్ పెట్టేసే వరకు అది కొంచెం నమ్మి మోసం పోవడం వల్ల కూడా మనం ఉద్యమం చేసినాం. మన ఉద్యమం గురించి తెలుసు. ఇక్కడ పిల్లలకు 2 సార్లు టికెట్లు ఇచ్చిన, ఆయన 2 సార్లు టికెట్ ఇస్తే వాడు పెద్దోడు అయిపోయింది. 25 ఏళ్ళ నుంచి మనం చేసింది పోయింది. ఇక మొన్న నేను ఒక ఆటో ఆయనకి ఇచ్చిన, పాటలు పాడుతున్నాడు మంచిగా అని నేను ఇచ్చిన. అందరికి ఇచ్చేవారికి ఇప్పుడు 2 సార్లు వాడు పెద్దోళ్ళు అయిపోయారు.
ఇక మనం ఏం చేస్తుందంట. ఇది ఒక లెసన్ నాకు అంతే, ఏం లేదు. ఇప్పుడు దేవుడు అనేది చూపించిండు ఇన్ని రోజులు అందరు తను నా వాళ్ళు చాలా నమ్ముతాడు. కొంచెం ఎవరైనా ఇట్లా ప్రేమ ఇచ్చినకో దగ్గర తీసినకో ఇక వాళ్ళు నా అనగానే నమ్మేస్తాడు అందరినీ. కొంచెం ఇట్లా అయిపోయి మంచాల పడ్డాడు మొత్తం ఏంటో తెలిసిపోయింది వాళ్ళంటే. కొంతమంది చనిపోవాలని కూడా కోరుకున్నారు. ఎందుకు బతికిండు చనిపోవాలని కూడా కోరుకున్నారు. ఎందుకు ఎందుకు అంత కక్ష అండి? మీరు అన్నారు కదా అందరినీ చాలా ఈజీగా నమ్మేసి అంత సున్నితమైన మనస్తత్వం 3 సార్లు ఎమ్మెల్యే వచ్చి ఇష్టం లేదు అది. ఇంకా ఉండొద్దని చెప్పేస్తాను. మేము పోతే ఈయన పోతే మేము వస్తాం కదా అని వాళ్ళు ఎంత మా అంటే ఒక 10 years పార్టీ మనకు తెలంగాణ వచ్చినప్పుడు కొంచెం ఒక 2-3 years మొదలున్న వాళ్ళు అంతే. కానీ ఈయన 22 మొత్తం ఎప్పుడు కేసీఆర్ జెండా పట్టి ఉద్యమాలు చేసి అప్పటి నుండి అతను ఈయన కాదనైతే ఎవరికి ఇవ్వడు. వాళ్ళు అనుకుంటే మనం ఇవ్వరు. 3 సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. మీ ఖర్చులు కానీ ఇవన్నీ చాలా పెద్ద బర్డెన్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎలా భరించారండి ఖర్చులు కానీ? సిటీలు ఇచ్చినట్టు ఇక్కడ ఇయ్యారు. ఓన్లీ 40 lakhs అని ఇస్తారు. ఖర్చు బాగుంటుంది. మనకు స్టార్టింగ్ నుండి కూడా ఏమి ఇవ్వాలి. ఒక 3 elections నుండి ఇస్తున్నాడు. చెప్పాలంటే 3 electionలకి ఫస్ట్ స్టార్టింగ్ ఎమ్మెల్యే ఇచ్చినప్పుడు మన హ్యాండ్ తోటి 10 లక్షలు చేసి అన్ని ఫస్ట్ ఎలక్షన్ కొట్టాను. సెకండ్ థర్డ్ ఒకటి సెకండ్ 2 ఎమ్మెల్యేలకు ఇచ్చిండు, ఒక కార్పొరేటర్కి ఇచ్చిండు అంతే. ఏదేమైనా ఇలాంటి వాటన్నిటికీ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంది. అక్కడ కరీంనగర్ అన్ని సపోర్ట్ ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 years కంప్లీట్ అయింది కదండి. మీకు ఏమనిపిస్తుంది అసలు? 10 years కంప్లీట్ అయింది కదా, దీనిపైన ఆనందంగా ఉందా? లేకపోతే నేను అసలు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. అందరూ మనకు పార్టీ మనం పోతే మనం అడుగుతుందంటే ఇస్తారు మనకు, కానీ మీకు అడగడం అసలు. కానీ మరి మీరు చేసిన శ్రమ వృధా అవుతుంది కదండి. వాళ్ళు తెలుసుకోవాలంతే. మనం అడిగితే అతను అడగలేడు, ఎదుటోళ్ళకి తెలియాలి. మరి అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు మీరు ఇది చూసిన తర్వాత కానీ ఎవరేమైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి పలానా ఇది తీసుకోండి, ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచైనా సరే మీరు రండి అని అంటే పార్టీకి అయితే చేంజ్ ఎప్పుడు మనిషి క్యారెక్టర్ ఉంటుంది. మనసుకు క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చెడిపోతాయి. ఇప్పుడు మనం పదవుల కోసం చేయలేదు కదా, తెలంగాణ కోసం చేసినాం. పదవులు రాకపోతే అన్నీ ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఇప్పుడే రమ్మన్నారు, ఇది ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం రండి అన్నారు. జాగిపిస్తాం ఉద్యమకాలకు అందరూ జాగిస్తాము. ఏమి ఇవ్వలే కదా మీకు, ఇప్పుడు ఇక్కడ ఇప్పిస్తాం మీకు అంటే నాకు అడగాలంటే అడుగుతాను. ఆయన్ని అడుగుతా, కేసీఆర్ని అడుగుతా. మనకి ఇల్లు కట్టుకున్నది ఏంటంటే ఇస్తాడు. చూసాం. వెళ్తుంటారా కేసీఆర్ కేటీఆర్? 1 year కొంచెం వెళ్ళలే, కాకపోతే మీటింగ్ అప్పుడు వెళ్ళినప్పుడు వెళ్తుండే కలిసి. మరి ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఉద్యమకారులే అందరు ఫొటోస్ అవన్నీ కూడా అక్కడ మనకి ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఒక జ్యోతి ఉంది కదా, అక్కడ అన్ని పెట్టారు. మీ ఫొటోస్ ఏమైనా అన్ని అక్కడ ఉన్నాయండి? మీరు చూసుకున్నారా? అసలు అక్కడికి వెళ్ళారా ఒకసారైనా? ఇప్పుడు సమ్మర్ బయటకు, ఎందుకంటే బయటకు వెళ్ళట్లేదు. నాకు ఎలక్షన్ల మూమెంట్లో అయినాడు కేటీఆర్ గారు బిఫామ్ ఇచ్చినాడు, హెల్త్ చూసుకోను, ఎక్కడ తిరగకు, హెల్త్ చూసుకో. అయినా కానీ ఇంట్లో కూర్చోలే, ప్రచారం చేసిండు కూడా. హెల్త్ బాగాలేనప్పుడు కూడా తను కొంచెం కాసేపు తిరిగినా, నేను తిరిగిన చేసినాను. ఎన్ని ఓట్లు పడి ఉండొచ్చండి అప్పుడు? 18,000 ఓట్లు పడ్డాయి. తర్వాత నేనే సెకండ్ హైయెస్ట్ వచ్చింది. ఓకే, మరి ఇక్కడ ఇంత అంటే మీకు 18,000 ఓట్లు అంటే మీకు ఇక్కడ మంచి ఫాలోయింగ్. ఫస్ట్ ఒక ముస్లింకి ఇచ్చారు, ఆయనకు 100 ఓట్లు పడ్డాయి. ఇంకొక ముస్లింకి ఇచ్చారు 900 ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత నాకు ఇచ్చారు 7,000 స్టార్ట్ అయింది అన్నట్టు. మనకు 7,000, 14,000, 18,000 వచ్చింది. అంటే మీ గ్రాఫ్ అనేది ఎక్కడ ఆగలేదు, వెళ్తూనే ఉంది. హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తూ కూడా మీరు 18,000 బయట కూడా ఉద్యమం చేసిండు రామన్న, ఆయనకి ఇద్దామని చేస్తారు అట్లా. మీ హెల్త్ ఇష్యూ అయింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒకవేళ మీరు బీఆర్ఎస్ లో ఉన్నా సరే మీరు ఒక ఉద్యమ నేతలకి పార్టీతో ఎక్కువగా మనకు ఉండదు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా వచ్చి మనం కలిసి ఉందాం, సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఎవరైనా అన్నారండి? అన్నారు. మోయినపల్లి హనుమంతరావు అన్నాడు, ఆయన కూడా మన అంటుండే. ఆయన వచ్చే ఏముంటావు ఏం రావు. ఇప్పుడు
జెండా కాంగ్రెస్ పడుతుంది, ఈడ ఓడిచిట ఉన్న ఎవరు చేయలేదు. అది ఏమేమి ఉంటుంది, నేను ఎక్కడ రాను ఇంటూనే ఉంటాను. కానీ మీ కళ్ళల్లో ఆ ఆవేదన అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు తగినంత గుర్తింపు రాకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఎవరికైనా అంతే కదండి, మనం చేసిన దానికి గుర్తింపు రాకపోతే అంత బాధగా ఉంటుంది. అది మీ కళ్ళల్లో కనపడుతుంది. ఇది ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయలేదా మీరు? డిస్కస్ అంటే అవుతుంది, డిస్కస్ అవుతుంది, ఫ్రెండ్షిప్ అవుతుంది. ఫ్రెండ్షిప్ లో వేరే వాళ్ళతో అనుకుంటూనే ఉంటారు. సార్ దగ్గర ఉన్నా ఫస్ట్ కలవాలంటే నన్ను కలవాలి, నన్ను చూస్తే నేను సార్ని కల్పిస్తా అట్టుండే. ఇప్పుడు ఇవంతా ఆడిపోతాడు, ఇవంతా ఇప్పుడు మనకు తెలియదు పోతుంది. మనం ఇప్పుడు పోతే కొత్తగా ఉందాం మన. ఫైనల్గా ఆర్టీవీకి 10 years కంప్లీట్ అయింది తెలంగాణ వచ్చి, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? శుభాకాంక్షలు అందరికి. ఆ టీవీ కాదు ఇంకా ఏ టీవీ వచ్చినా శుభాకాంక్షలు కూడా చెప్తా. అంటే మీరు కష్టపడి మీరు కూడా ఉద్యమంలో ఒక మేజర్ పార్ట్ కదా, 10 years అయింది అంటే అది మీ అందరి యొక్క సక్సెస్ అని చెప్పుకోవాలి కదా. అలాగా మీకే ఒక పక్క బాధ ఉంటుంది, ఒక పక్క ఆనందం ఉంటుంది. ఇంత కష్టపడి మేము పైకి వచ్చాము, మాకే గుర్తింపు లేదన్న బాధ ఒకవైపు ఉంటుంది. మా తెలంగాణ వచ్చి 10 years కంప్లీట్ అయింది, ఎవరు ఊహించిన విధంగా తెలంగాణ వచ్చి 10 years అయింది కాబట్టి ఒక పక్క ఆనందం ఉంటుంది. దాన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పటి ఒక్కసారి ఎందుకు ఓడిపోయినామని ఒకసారి మనం రివీల్ కాదు. కేటీఆర్ కేసీఆర్ అందరు ఎందుకు ఓడిపోయినామని తెలుస్తుంది, అలా కూడా తెలుసు. ఇప్పుడు చాలా తప్పు చేసినామని అన్నారు, తప్పు కాకుండా పాతల్లో కానీ ఇప్పుడు జగన్ పెట్టుకుంటాడు, నవరత్నాలు పెట్టాడు. ఇది కూడా ఉద్యమకారులు ఒక లిస్ట్ పట్టుకొని అందరికి ఏదైనా పోస్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఉద్యమకారులకి భూములు ఇస్తాము, 250 గజాల జాగాలు ఇస్తాము అన్ని అని చాలా మంది చాలా చెప్పిండ్రు కదా. మీరు వాటికి ఎప్పుడు దానికి అంటే అప్లై చేయడం కానీ అలాంటి ఏం చేయలేదు? ఇచ్చిండ్రా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు, అప్లై చేసుకోమన్నారు. ఇంట్లో పార్టీలో కూడా పోయిండ్రు, అప్లై చేసుకుంటామన్నారు, అన్ని చేసుకుంటా అన్నారు, చెప్పిండ్రు. దాని తర్వాత అందరూ వస్తుంది. ఇప్పుడు వేరే వేరే పార్టీల నుంచి కూడా రకరకాల మనుషులు వస్తున్నారు. ఎవరైతే ఉద్యమంని అణిచివేయాలనుకున్న వాళ్ళు కూడా బీజేపీలో ఉంటాడు, ఇప్పుడు ఎంపీని ఉంటాడు రఘునందన్ నేత, ఆయన మాతోనే ఉండే. చాలా మంది అవతల పార్టీ మా వాళ్ళు ఉన్నారు. ఈ 250 గజాలు ఇస్తాను గుంజుకోండు మాత్రమే అవి పార్టీ నుండి, వాళ్ళ పార్టీకి గుంజుకోండి, ప్రేమతోటి కాదు ఇది. నీకు ఇప్పుడు మన TRS పార్టీ నుండి ఇస్తాను తీసేసుకున్న అట్లా ఇస్తే మనకు వాళ్ళు గుర్తించి ఇచ్చేయాలి. మనకి ఏదో హెల్ప్ చేసేదంటే వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఇది కాదు, బీజేపీ వచ్చినా అట్లనే అంటారు. నీకు ఏంది ఎదుటి పార్టీలలో అందరిని తీసుకోవడమే అంతే. ఆయన ఏంది నేను చచ్చిపోయేదానికి ఇంట్లోనే ఉంటా, పార్టీని నమ్ముకున్న పార్టీ అంతే. థ్యాంక్ యూ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా నిరంతరంగా నేను పోరాడాను అని చెప్పేసి సీతారాం రెడ్డి గారు అంటున్నారు. చంద్రయాన్ గుట్ట నుంచి వరుసగా 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. గెలవనప్పటికీ కూడా నాకు తెలంగాణ రావడమే నా ధ్యేయం, బీఆర్ఎస్ పార్టీకే నేను ఎప్పుడు అంకితమై ఉంటాను అని చెప్పేసి చాలా ఎమోషనల్గా మాట్లాడారు సీతారాం రెడ్డి గారు. అతను ఇప్పుడు ప్రస్తుతం కొన్ని హెల్త్ ఇష్యూస్ని కూడా ఫేస్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తన గురించి ఆర్టీవీ ముందు చెప్పుకున్నారు. సో తనకి ఇంకా హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్యూర్ అవ్వాలని చెప్పేసి ఆర్టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ జాఫర్తో దిలీశ్వరి, ఆర్టీవీ, హైదరాబాద్. ఎన్నో త్యాగాలు, ఎన్నో కళ్ళతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అవన్నీ ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్ష.